దోపిడీకి పాల్పడకుండా పేదలకు పంచి పెడతాము. ఎలా అమలు చేయాలో మాకు తెలుసు. మీకు ఏదైనా అనుమానం ఉంటే బహిరంగ చర్చ పెట్టండి. అన్నిటికీ ఆర్థిక లెక్కలతో పాటు సంపూర్ణంగా మేము ప్రజలకు వివరించి చెప్తాము. రాష్ట్రం ఆర్థికంగా బాగా లేదు, అప్పు గుర్తలేదు, అనా పైసా ఎవరు ఇస్తలేడు. ఎవరినైనా కలవడానికి పోతే బ్యాంకర్లు దొంగలను చూసినట్టు చూస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రతినిధులను ఎవరు ఢిల్లీకి పోతే అపాయింట్మెంట్ కూడా ఇస్తలేడు. వీడు వస్తే చెప్పులు కూడా ఎత్తపోతాడే అన్నట్టుగా ఆ పరిస్థితి ఉంది. దేశం ఉండలా పింఛన్దారులను వంచి అన్నదాతల కడుపు కొట్టి నిరుద్యోగుల ఉసురు పోసుకుంటున్నాడు. దళిత గిరిజన నుంచి వ్యతిరేకతను ఎదుర్కొంటూ అనైతిక అరాచక పాలన సాగిస్తున్నాడు. ప్రశ్నిస్తే ప్రతీకార దాడులు, అడిగితే అరదండాలు, నిలదీస్తే సంఖ్యలు, ఆందోళనలకు దిగితే కాకిలతో లాఠీల ప్రయోగాలు. అదొక్కటే కాదు, రైతు భరోసా, యువ వికాసం, ఇందిరమ్మ ఇంట్లో, ఉద్యోగుల బకాయిలు, ఫీజు రియంబర్స్మెంట్ వంటి కీలక పథకాలకు నిధులు సమకూర్చలేక